దేవుని వాక్యము మనం ప్రారంభం నుంచి మనం చూసినప్పుడు వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం పిల్లలు. ఈనాడు సమాజంలో కూడా చూసినప్పుడు చాలా అపోహలు ఉన్నాయి. ఏమంటే వివాహము ఎక్కడ చేసుకోమన్నాడు దేవుడు, ఏంటి, ఇవన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. అయితే ప్రారంభంలో పురుషులు తయారు చేసినటువంటి దేవుడు స్త్రీని కూడా తయారు చేసి దేవుడు చేసినటువంటి మొట్టమొదటి శుభకార్యం ఏదైనా ఉందా బైబిల్ గ్రంథం అంటే అది వివాహం ప్రియ. మొట్టమొదటి ఇరువురిని జతపరిచాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆదికాండంలో 2వ అధ్యాయంలో చాలా చక్కగా దేవుడు చెప్పాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వాటికి సాటి అయినటువంటి సహాయం కావాలని దేవుడు ప్రారంభంలోనే దేవుడు చేసినటువంటి ఒక శుభకార్యం పిల్లల ఈ వివాహం అనేది. అయితే ఇప్పుడు కొంచెం మనం ముందుకెళ్ళి పరిశీలన చేసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చూసినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను అంటున్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ మనం చూసినప్పుడు చాలా పెళ్లి పత్రికలు కావచ్చు, ఇక్కడ వివాహ కార్యక్రమాలు ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ 4వ వచనాన్ని మనము చక్కగా సింపుల్గా రాయరు. అందులో ఏం చేస్తారు, గాను అని రాయరు. ఏమని రాస్తారు, వివాహము అన్ని విషయంలో ఘనమైనది అనగా స్టాప్ చేస్తాడు దేవుడు. అంటే ఇక ముందుకు తీసుకెళ్ళాడు పిల్లలు. అంటే దేవుడు ఈ వివాహ కార్యక్రమాన్ని, వివాహాన్ని ఏ విధంగా చూడాలని ఇష్టపడుతున్నాడంటే అది ఘనమైనదిగా చూడాలని ఇష్టపడుతున్నాడు పిల్లలు. అంటే ఇక్కడ నూతనంగా జతపరచబోతున్నటువంటి హెజ్రా గారు కావచ్చు, అనుష గారు కావచ్చు, వీరికి మాత్రమే ఈ మాటలు అంటే కాదు పిల్లలు. వివాహం అయి ముందుకు వెళ్తున్నటువంటి వారు కావచ్చు, వివాహం కాబోతున్నటువంటి వారు కావచ్చు, వివాహం అయి కొంచెం వయసులో ఉన్నటువంటి వారికి కూడా కావచ్చు. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను అంటున్నాడు. నాడు మనం చూసినప్పుడు చాలా కుటుంబాలలో ఈ వివాహం ఈ విధంగా అందరూ జతపరచబడ్డారు కదా. వివాహమైనటువంటి వాళ్ళందరూ కూడా మన హెజ్రా గారు మరియు అనుష గారు ఏ విధంగా అయితే జతపరచబడ్డారో ఇక్కడ కింద కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా, ఇక బయట ఉన్నటువంటి వారు కూడా జతపరచబడినటువంటి వారు. కానీ ఈ వివాహాన్ని ఘనమైనదిగా జరుగుతున్న కుటుంబాల్లో ఘనమైనదిగా ఉంటుందా అంటే దేవుడు ప్రారంభించింది ఎలా చూశాడంటే ఘనమైనది కాదు, ఘనమైనదిగా ఉండాలని దేవుని యొక్క కోరిక పిల్లలు. భూమి పుట్టినది మొదలుకొని కూడా ఆయన చేసిన శుభకార్యంలో ఈ వివాహం అనేది దాన్ని ఏ విధంగా చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడంటే ఘనమైనదిగా ఆయన చూడాలని ఇష్టపడుతున్నారు. అయితే కొన్ని దినాలకు మనం చూసినప్పుడు నోవహు దినాలు వచ్చినప్పుడు కూడా వివాహాన్ని ఘనమైనదిగా జరిపించుకున్నారా? అందుకే వివాహం అనేది చాలా గొప్పది పిల్లలు. అందుకే చెప్తూ ఉంటారు, ఏమంటారు పెద్దలు కూడా, వివాహం అనేది నీ జీవితానికి ఏంటి ఒక పునాది బాగా వేసుకున్నాం అనుకో నేను భవిష్యత్తులో బాగుంటాం అంటే ఒక చూసామండి. అంటే కొంతమంది వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళ పైన వాళ్ళు వివాహాలు చేసుకున్నప్పుడు ఆ వివాహం ఫలిస్తుందా అంటే ఫలించదు. అలాంటి ఫలించినటువంటి కుటుంబాలు ఉన్నాయంటే బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. అంటే దేవుని వాక్యం వివాహం గురించి తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే అన్ని విషయంలో ఘనమైనది కాదు అని అంటారు. ఎన్ని విషయాలు ఇప్పుడు చూసినప్పుడు భార్య భర్తలు ఇద్దరు జతపరుచున్నటువంటి వారు ఉన్నారు, జతపరచబడినటువంటి వారు కూడా ఉన్నారు. అయితే మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఇందులో కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు పిల్లల దేవుడు. ఏంటి, పురుషుడికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి, ఒక స్త్రీకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ఈనాడు మనం చూడగలిగినప్పుడు ఒక పురుషుడు తన భార్య పట్ల ఆజ్ఞలు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు నెరవేర్చగలుగుతున్నారా అంటే నెరవేర్చగలుగుతున్నారు. వివాహమైనటువంటి వారిని ముందుకు అడిగి చూడండి, మిమ్మల్ని మీ భర్త బాగా చూసుకుంటున్నాడా అనండి. చూసుకోవడం ఈ విధంగా చూడడం కాదండి, మీ బాగోగులు అన్నిటికీ తోడుగా ఉన్నాడని అడిగి చూడండి. ఉన్నాడని పేరు మాట్లాడండి, దేనికి లాభం లేదు అని చెప్పి చాలా మంది స్త్రీలు ఉన్నారు. భర్త అనే పేరు ఉంది, అంతేగాని కుటుంబంలో ఏది సహకరించదు, పిల్లలకు ఫీజు కట్టడు, అసలు పట్టించుకోడు అని చెప్పే స్త్రీలు ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. అదేవిధంగా భర్తను కూడా అడగండి,
పురుషులు కూడా విన్నప్పుడు ఆ పురుషులు కూడా ఏం తెలియజేస్తూ ఉంటారంటే, మీ భార్య చంద్ర విషయంలో మీకు సహకరిస్తూ ఉంటుందంటే, అయ్యో ఈ పొరపాటుగా మా అమ్మ మా నాన్న మాట విన్నామండి, వాళ్ళకి తెలియని ఈ విధంగా ఉంటుందని తెచ్చుకోవడం కానీ చాలా ఇబ్బంది పడిపోతున్నామండి అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లలు. అంటే ఒక పురుషుడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? వివాహంలో ఒక స్త్రీ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ అనేది చాలా ప్రాముఖ్యంగా మనము గమనించాలి పిల్లరా. మరి ముఖ్యంగా నూతనంగా జతపరచబడుచున్నటువంటి ఇలా ఇరువురు మాత్రమే కాదు, కింద ఉన్నటువంటి మనం కూడా ఏం చేయాలి? ఆ ధర్మాన్ని నెరవేర్చగలగాలి. అయితే ధర్మాన్ని నెరవేర్చాలంటే చాలా మందికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, పక్కన వాళ్ళు చూస్తూ ఉంటారు. పక్కన ఉంటారు కదా కొన్ని కుటుంబాలు, ఇదిగో వాళ్ళ కుటుంబం మాత్రం మేము ఉండాలనుకుంటున్నామండి అంటున్నాం. ఎవరు కూడా మనం ఏం చేయాలంటే పక్కన ఉన్నటువంటి వారిని చూస్తే అర్థం కాదు. మరి ఏంటి అంటే, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున నడుచుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? దేవుని కట్టుబాటులు కలిగినటువంటి భార్యాభర్తలు ఉన్నారా అనేది మనం చూసినప్పుడు మనకి కొంతమంది కనపడుతూ ఉంటారు పిల్లలు. లూకాసు సువార్తలో మనం చూసినప్పుడు, లూకాసు సువార్త 1వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు దేవుడి వాక్యం మీరుగా తెలియపరుస్తుంది. మొట్టమొదటి పేజీలోనే ఈ లూకాసు సువార్తలో ఒక దేవుని కోసం ఉపయోగపడినటువంటి ఒక కుటుంబం ఉంది పిల్లలు. ఎవరు? దేవుని కోసం ఉపయోగపడినటువంటి ఒక కుటుంబం. ఈనాడు ఆ కుటుంబం గురించి చదివినప్పుడల్లా కూడా ఏమనిపిస్తూ ఉంటుందంటే, వీళ్ళు ఇంత వృద్ధాప్యంలో కూడా నిందలైనటువంటి వారిగా ఉన్నారా అనిపిస్తూ ఉంటుంది. ఆ పేరు ఎవరు చెప్పగలరా? కింద ఉన్నటువంటి వారు, కింద మిమ్మల్ని ఆ నీతిగా బ్రతికినటువంటి కుటుంబం ఉంది వృద్ధాప్యంలో. అది కూడా ఆ వివాహ ధర్మాన్ని నెరవేర్చి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున నడుచుకున్నటువంటి కుటుంబం పిల్లలు. ఎవరు పేరు చెప్పగలటువంటి వాళ్ళ కింద? ఇక్కడ మనం చూసినప్పుడు ఎలిజబెత్ జకరియా కుటుంబం పిల్లలు. ఇక్కడ మనం పరిశీలన చేసినప్పుడు 6వ వచనం మనం చదువుతూ ఉన్నాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరు ఎవరు? వీరిద్దరు ఎలిజబెత్ కావచ్చు, ఒక జకరియా కావచ్చు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలా ఉన్నారు అంటే, వీరిద్దరూ ధర్మాలు ఉంటాయి కదా, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఉంటుంది కదా. ఒక భర్తకి ఇచ్చినటువంటి ఆజ్ఞను జకరియా గారు నెరవేర్చగలిగారంటే నెరవేర్చగలిగారు, 100% నెరవేర్చారు. మరి ఒక భార్య చేస్తున్నటువంటి ఎలిజబెత్ ఈ జకరియా గారి విషయంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల చొప్పున నెరవేర్చగలిగిందా? నెరవేర్చగలిగింది. ఈనాడు చాలా కుటుంబాల్లో మనం ఎక్కువైనటువంటి కుటుంబాల్లో మనం చూసినప్పుడు ఈ విధంగా ధర్మాన్ని నెరవేర్చే వాళ్ళు ఉన్నారా అంటే చాలా మంది చెప్తూ ఉన్నారు. చూసేదానికానండి చాలా అందంగా ఉన్నాడు, బాగున్నాడు, కానీ ఆయనకు ఒక రూపం ఉంది, అది కానీ మీరు చూసారనుకోండి ఇష్టం అని చెప్తారు. చూసారు మీకు ఎవరు చెప్పడం విధంగా నిజం. ఎవరైనా మాట్లాడాలనుకోండి, ఎలా ఉన్నారంటే మీరు వివాహం అయింది కదా, మీరు ఏ విధంగా ఉన్నారు అని అడిగామనుకోండి, బాగున్నాము, మా అమ్మ మా నాన్న చూసి మంచి సంబంధాన్ని చేశారు, కానీ పేరుకండి ఉన్నాడు అంతే, ఉంది అంతే, ఏ మాట కూడా వినడు, ఏ మాట కూడా వినదు అని చెప్పేవారు ఉన్నారు పిల్లలు. కానీ దేవుడిచ్చినటువంటి ప్రతి ఆజ్ఞలో మనం చూసినప్పుడు ఈ జకరియా ఎలిజబెత్ కుటుంబాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు ఎప్పుడు వీళ్ళు నిందలైనటువంటి వారిగా ఉన్నారు. మీరు దాదాపుగా చూసినప్పుడు ఒక 45-50 సంవత్సరాల పైచులకు వచ్చాయనుకోండి, వయసు వచ్చింది అనుకోండి, ఏ విధంగా మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు. ఒకసారి ఏమంటూ ఉంటారు, వయసులో పెద్దలు కదా, నోరు జారుతూ ఉంటారు, కొంచెం ఆగండి అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఎలిజబెత్ జకరియా కుటుంబంలో వాళ్ళు కూడా దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున వివాహం చేసుకున్నారు. ఆ వివాహాన్ని ఘనమైనది చేశారు, వాళ్ళు ఘనమైనది చూపించారు ప్రజలకంటే. ఈనాడు మనకు కూడా ఆ ఎలిజబెత్ జకరియా కుటుంబాన్ని గురించి చదువుతున్నప్పుడు వివాహం కాబోతున్నటువంటి వీరు కావచ్చు, వివాహమయ్యి కుటుంబాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పిల్లలటువంటి మనం కావచ్చు, మనకు కూడా ఒక పాఠాన్ని నేర్పుతూ ఉంటారు పిల్లలు. ఏం నేర్పుతున్నారు? ఒక పాఠాన్ని నేర్పుతూ
ఈనాడు కుటుంబంలో ఉందా విధంగా ఒక భార్యాభర్తలు కలిసి దేవుని ఇష్టాన్ని నెరవేర్చగలుగుతున్నారు. కొన్ని కుటుంబాల్లో మనం చూసినప్పుడు భార్య ఒకవైపు, భర్త ఒకవైపు, ఈ ఇరువురు ఒకవైపు ఉన్నప్పుడు పిల్లలు ఒకవైపు. అంతే నిజం. చాలా కుటుంబాలను మనం చూస్తున్నప్పుడు బాధ ఉండదు. ఎమ్మటువంటి ప్రాంతంలో ఒక కుటుంబం ఉంది, అసలు తండ్రి ఇంటికి వస్తే చాలు, పిల్లలు ఇంట్లో ఉండరు. తండ్రి ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఏం చేస్తారు? ఇంట్లో ఉండరు. ఇక పక్కింటికి వెళ్ళిపోతున్నారు, భార్య పక్కింటికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే ఆయన ఏం మాట్లాడతారో తెలియదు, ఆయన ఏం తీసుకుంటాడో తెలియదు. అంటే సమాజం ఈ విధంగా ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను నెరవేర్చకపోవడం. పిల్లలు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను నెరవేర్చడానికి భూమి మీద మనుషుల్లో ఉన్నటువంటి మనకే దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఒకసారి మనం చూసినప్పుడు మన సహోదరులు చదివినటువంటి లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీరు కొత్త నిబంధనలో ఎఫెసీయులకు రాసిన పత్రికను తిప్పుకున్నట్లయితే మీ బైబిల్ గ్రంథాన్ని 5వ అధ్యాయము 22వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఏ విధంగా తెలియపరుస్తూ ఉంటుంది. స్త్రీలారా ప్రభువుకు వలె నీ స్వంత పురుషులకు లోబడి ఉండుడి అంటుంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం తెలియజేస్తుందంటే స్త్రీలారా ప్రభువుకు వలె నీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అంటే భర్తకి లోబడి ఉండాలన్నది బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. ఇప్పుడు ఈ లోబడి ఉండే విషయంలో, భర్తకి లోబడి ఉండే విషయంలో మనం ఇప్పుడు ఒక జగన్ పెట్టండి అక్కడ ఆ ప్లేస్ ఒక ఎలిజబెత్ ఫ్యామిలీ తీసుకోండి. అంటే ప్రతి విషయంలో కూడా ఈ ఎలిజబెత్ జకరియా పట్ల లోబడి ఉన్నదా? లోబడి ఉన్నదా? ఉండలేదు. ఒకరు లోబడి ఉండకుండా ఉంటే ఆమె పేరు దేవుడు ఏం చేసేవాడు? ఇక్కడ వాయించేవాడు కాదు. అంటే ఒక స్త్రీకి ఇచ్చినటువంటి ధర్మం ఏంటో ఆమె నెరవేర్చగలిగింది. నిజం. వీరు ఎవరికి మాత్రమే కాదు, నెరవేర్చాలని కాదు, కింద ఉన్నటువంటి వారు కూడా, మేము పైన ఉన్నటువంటి మేము కూడా ఒకవేళ ఆ యొక్క భార్య పట్ల ఉన్నటువంటి ఆ ధర్మాన్ని నెరవేర్చలేకుంటే, ఒక భర్త పట్ల ఉన్నటువంటి ధర్మాన్ని నెరవేర్చలేకుంటే ఈ వాక్యం ద్వారా మనం ఏం చేయాలి? ఖచ్చితంగా సరి చేసుకోవాలి. నేను భార్య పట్ల నేను ఏ విధంగా ఉన్నాను? నిజం. దేవుడి వాక్యం ఈ విధంగా చెప్తుంది. నా భర్త పట్ల నేను ఏ విధంగా ఉన్నాను? అయితే వాక్యం ఈ విధంగా చెప్తుంది, నేను ఖచ్చితంగా సరి చేసుకోవాలి అనేది ఒక స్త్రీ పురుషుడు ఇరువురు నేర్చుకోవడం. నా నేర్చుకున్నప్పుడు మాత్రమే ఉన్నదంటే ఆ కుటుంబం అనేది ఖచ్చితంగా ఆశీర్వదింపబడు. చదువుతూ ఉన్నాను. దివ్యోపదేశం 6వ అధ్యాయం కానివ్వండి, కీర్తన గ్రంథం 128వ అధ్యాయం కానివ్వండి, ఇవన్నీ కూడా చదువుతూ ఉన్నప్పుడు ఆశీర్వదింపబడినటువంటి వాళ్ళ పేర్లు పట్టిలో రాస్తూ ఉంటాడు దేవుడు. ఏ విధంగా ఆశీర్వదింపబడతారని. ఎందుకు ఆ విధంగా ఆశీర్వదింపబడటానికి పేర్లు రాస్తాడంటే, ఎందుకు రాస్తాడంటే ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూడా దేవుడు ఏం చేస్తాడంటే గుర్తు చేస్తూ ఉన్నాడు పిల్లలు. అది ఎందుకంటే మనం చూసినప్పుడు 23వ వచనం, క్రీస్తు సంఘములకు శిరస్సయ్యులాగా పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. ఏం చేయాలి? లోబడాలి. ఈ లోబడడం అనేది చాలా ప్రాముఖ్యత. చాలా మంది చెప్తూ ఉంటారు, ఏమంటారు? నాకేం తక్కువ అండి, నేను ఎందుకు తగ్గాను అక్కడికి? మళ్ళీ ఏం తక్కువైంది? కట్నం తెచ్చాను, డబ్బుతో ఇంత ఆస్తి తెచ్చాను, అంతస్తు తెచ్చాను, నేను ఎందుకు ఇతనికి లోబడాలి? నేను ఎందుకు ఇతనికి ఒక మాట పడాలి అనుకుంటాను. చూస్తారు మీరు? అంటే ఈ లోబడడం అనేది స్త్రీకి ప్రారంభం నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే నేర్పిస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు జకరియా ఎలిజబెత్ విషయంలో ఈ ఎలిజబెత్ జకరియా పట్ల ఎంత లోబడి ఉన్నది? ఎంత లోబడి ఉన్నది? ఎంత లోబడి ఉందంటే దేవుడు చెప్పినంతగా, దేవుడు ఏ ఆజ్ఞల ప్రకారం ఆయనకి ఇచ్చాడో ఆ ఆజ్ఞల ప్రకారంగా కట్టుబడి ఉన్నది పిల్లలు. అది కూడా ఎంత వయసులో? ఏదో చిన్న వయసులో అంటే లోబడుతున్నారండి, వివాహమైన కొత్త కదా లోబడుతూ ఉందనుకోవచ్చు. కానీ అక్కడ వాయించినటువంటి మాట మనం చూసినప్పుడు వృద్ధాప్యం అంటే దాదాపు 60 సంవత్సరాల పైచిలుకు ఉన్నప్పుడు లోబడి ఉన్నది తన
తన భర్తకు ప్రేమ. ఎంత వయసు? 60 సంవత్సరాల పై చిలుకున్నాయి వృద్ధాప్యం అంటే. ఈ 60 సంవత్సరాల పై చిలుకున్నప్పుడు ఆ యొక్క 60 సంవత్సరాల పై చిలుకున్నటువంటి ఆమె తన భర్త అయినటువంటి జకర్యాకు లోబడి ఉన్నది. ఈనాడు విధంగా వివాహం జతపరచబడిపోతున్నటువంటి ఈ ఇరువురు కూడా కిందటువంటి మనం కూడా లోబడడం అనేది చాలా ప్రాముఖ్యత. చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు. ఏం చెప్తూ ఉంటారంటే ప్రార్థన చేయించుకొని ఫోన్ చేసినప్పుడు అనే మాట్లాడంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అసలు ఇంటికే రాడు, వస్తే ఏం తీసుకుంటాడో తెలియదు, నోటికి ఎలా వస్తారో మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ భర్త ఈ విధంగా ప్రవర్తించాడు అనుకోండి, మరి భార్య పరిస్థితి ఏంటి? భార్య ఒకవేళ చెప్తూ ఉంటుంది, ఎంత నేను మంచిగా ఉండేనండి, నా భర్త పట్ల నేను ఎంత మంచిగా ఉన్నా కూడా చాలా హీనంగా ప్రవర్తిస్తుంటాడండి అని చెప్తూ ఉంటుంది. చూస్తారు మీరు, చాలా హీనంగా మా పట్ల ప్రవర్తిస్తూ ఉంటుంది. నేను ఎంత మంచిగా ఉండలేవండి, నేను ఏమి చెడు చేయకుండా కూడా అన్ని మంచి చేస్తున్నా కూడా నన్ను ఈ ఉండదు వెళ్ళిపో అంటుకుంటాడండి అంటుంది. కానీ అలా ఉన్నా కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చు. దేవుడు నీకు ఏ ధర్మాన్ని అయితే ఇచ్చాడో నీ భర్త పట్ల, ఆ భర్త పట్ల ఉన్నటువంటి ధర్మాన్ని నువ్వు నెరవేర్చగలగాలి. అయితే మేము చూసినప్పుడు కొంచెం ముందుకెళ్ళి చూసినప్పుడు 25వ వచనం, అటువలే మీరు మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనెను. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ ఒక పురుషుడికి ఏం చెప్తున్నాడు దేవుడు అంటే మీ భార్యను ప్రేమించుడి. చాలా మందిలో ఈ ప్రేమ కొద్దిపోతుంది. ఉందా ప్రేమ ఈరోజు అంటే? ఈరోజు చాలా ట్రెండ్ అయిపోయింది. మన బెంగళూరు సిటీ కదా ఇది, బయటకి ఒకసారి ప్రపంచాన్ని చూసినప్పుడు వివాహమై పిల్లలైనటువంటి వారు ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. దాని ప్రేమ అనుకుంటుంది ఈనాడు సమాజం. మేము ఒకవైపు మదనపల్లి వైపు ప్రారంభకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రారంభకి వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు 1 year 2 years బేబీస్ ఏడుస్తూ ఉంటారు. ఏమిటి ఏడుస్తున్నారమ్మా, మరి వాళ్ళ అమ్మ ఎక్కడని అడిగారు దయచేసి. అడిగిన తర్వాత వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిందండి అంటున్నారు. ఎంత వయసు అని ఈనాడు ఏమనుకుంటుందంటే, ఈనాడు సమాజం ఏమనుకుంటుందంటే ఇక్కడ బయట ఉండేది ప్రేమ అనుకుంటుంది పిల్లలు. ఇది కాదు. యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించి తను తాను తగ్గించుకున్నాడో, తను ఏ విధంగా సమర్పించుకున్నాడో ఆ విధంగా ప్రేమించాలి ఒక స్త్రీని పురుషుడిని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు మనము చదివినటువంటి లేఖన దగ్గరకు ఒకసారి వచ్చినప్పుడు ప్రేమించే విషయంలో ఈ జకర్యా ఎంత బాగా ప్రేమించున్నాడు తన భార్య ఎలిజబెత్. అలా ప్రేమించి ఉండబట్టే ఆయన గురించి ఏమైనా రాయించాడు. మరోసారి చదివి ముగించేస్తుంది. లూకాసు సువార్త 1వ అధ్యాయం 6వ వచనం మరొకసారి చదివినప్పుడు దేవుని వాక్యం ఏదైతే తెలియపరుస్తుంది. వీరిద్దరు ఎవరిద్దరు? ఒక జకర్యా కావచ్చు, ఎలిజబెత్ కావచ్చు. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకోవచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండి. ఇప్పుడు మనం చూసినప్పుడు ఒక స్త్రీ ప్లేస్ ఎవరున్నారు? ఎలిజబెత్. ఈ ఎలిజబెత్ ఎంత లోబడి తన భర్తకు ఎన్ని విషయాలు లోబడి? అన్ని విషయాలలో పిల్లలు. మరి ఒక భర్త ప్లేస్ ఎవరున్నారు? జకర్యా గారు ఉన్నారు. ఈ జకర్యా గారు ప్రేమించిన విషయంలో ఎలిజబెత్ని ఎలా ప్రేమించుంటాడు?
దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలకు కట్టుబడి ఉండాలి. ఒకవేళ కింద ఉన్నటువంటి మనం కూడా ఇక్కడ కూర్చున్నటువంటి మేము కూడా దేవుని యొక్క ధర్మాన్ని మేము నెరవేర్చగలగాలి. అలా నెరవేర్చినప్పుడు మాత్రమే ఆ కుటుంబం ఏమవుతుంది? ప్రారంభంలో దేవుడు చెప్పాడు మొదటి అధ్యాయంలో ఆదికాండంలో, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి లోపరుచుకుందని చెప్పినటువంటి విషయం ఎవరికంటే ఇలా దేవుని యొక్క నిబంధనలో నిలబడినటువంటి కుటుంబానికి. ఇక్కడ నూతనంగా జతపరచబడుతున్నటువంటి వధువులు కావచ్చు, ఇక్కడ వేదికమైనటువంటి మేము కావచ్చు, అక్కడ కూర్చున్నటువంటి మీరు కావచ్చు, ఒక్కసారి ఈ వాక్యాన్ని పరిశీలన చేసి దేవుడిచ్చినటువంటి ఆ కట్టడలకు ఆ నిబంధనలకు మనమందరం కూడా కట్టుబడి ఉండి, మరి ముఖ్యంగా ఇరువురు కట్టుబడి ఉండి రాబోయే రోజుల్లో ఒక మంచి భవిష్యత్తుని పునాది వేసుకొని వీరి ఇరువురు ద్వారా అనేక మందికి ఉపయోగపడే పిల్లలు దేవుడు వీళ్ళ ద్వారా బయటికి రప్పించబోతున్నాడు. కాబట్టి వీళ్ళ ఇరువురు కట్టుబడి ఉంటూ మనం కూడా కట్టుబడి ఉండాలని మిమ్మల్ని అందరం కూడా ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను నేను కూడా హెచ్చరించుకుంటున్నాను. ఎంతో ఓపికగా ఆసక్తిగా ఉన్నటువంటి మీకు అందరం కూడా ప్రభు యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ